హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. సో, ఈ పర్టిక్యులర్ ఎపిసోడ్‌లో మనం వచ్చేసరికి ఏంటి అనంటే ఇంటర్వ్యూలో యూజువల్లీ అడిగే క్వెషన్ ఏంటి అనంటే వాట్ ఈస్ యువర్ రీసెంట్ యూజర్ స్టోరీ అన్నా గాని, లేదు అనంటే నో కాంప్లెక్స్ సినారియో ఒకసారి మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఈ విధంగా కొన్ని క్వెషన్స్ ఏస్తా ఉంటారనమాట ఇక్కడ మన ఇంటర్వ్యూ ప్యానెల్‌లో. ఓకేనా? సో, మరి ఎలా దానికి ఆన్సర్ చేయొచ్చు? అండ్ కాంప్లెక్స్ సినారియో వచ్చేసరికి ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ విధంగా మనం వచ్చేసరికి ఏంటంటే వీ నీడ్ టు ఎక్స్‌ప్లెయిన్ ద యూజర్ స్టోరీ. ఓకే. రీజన్ యూజర్ స్టోరీ అనంటే ఏదో ఒకటి చెప్పొచ్చు. బట్ కాంప్లెక్స్ సినారియో వచ్చేసరికి ఏంటి అనంటే చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు. ఓకేనా? అండ్ ఫర్ సపోజ్ అక్కడ కొంచెం ఈజీ చెప్పినా గానీ ఇది నేను కాంప్లెక్స్ అడిగాను గదా! ఓకే. సో, ఆహ్, కాంట్ యూ డూ విత్ దిస్ పర్టిక్యులర్ థింగ్? దిస్ ఈస్ ఎ సింపుల్ లిస్ట్ కదా! అని సో అండ్ సో ఇలా మళ్ళీ రివర్స్ క్వెషన్స్ ఏసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో, మరి కాంప్లెక్స్ సినారియోస్ మరి ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి? ఏంటి? ఓకేనా? అండ్ కొన్ని యూట్యూబ్స్‌లో గూడా చూసాను. ఓకేనా? సో, ఐ డిడ్ంట్ ఫైండ్ మచ్ కాంప్లెక్స్ సినారియోస్. ఓకేనా? ఉన్నాయి. బట్ మరీ అంత కాంప్లెక్స్ సినారియోస్ అలాంటిదేం లేదు. ఓకే. అండ్ ఇప్పుడు నేను చెప్పేది మరీ అంత కాంప్లెక్స్ ఏం కాదు. బట్ జస్ట్ ఏంటి అనంటే వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా? ఒక యూనిక్ రిక్వైర్మెంట్స్ అని చెప్పొచ్చు. విచ్ వి కెన్ యూజువల్లీ వి కెన్ డూ యాక్చువల్లీ. ఓకేనా? సో, దీనికి లాట్స్ ఆఫ్ ఆహ్, పీడియన్ ఆర్టికల్స్ కానీ, అవి గాని, ఇవి గాని చదివితే కొంచెం కొంచెం హింట్స్ ద్వారా యూ నో డిజైన్ చేశాననమాట. ఓకే. యాహ్! పర్ఫెక్ట్. సో, ఇక్కడ ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు ఏంటంటే నాకు చిన్న రిక్వెస్ట్ ఏంటి అనంటే, ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మన ఛానెల్‌ని మీరింకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? సో, థాంక్స్ ఫర్ అ లాట్ 1,000 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయారు. థాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. ఓకేనా? సో, మీ సపోర్ట్ ఇలానే కొనసాగాలని ఆశిస్తున్నాం. ఓకేనా? సో, ఓకే. కొంచెం అటు ఇటు లేట్ అవుతుంది వీడియో అప్‌లోడ్ చేయడం వల్ల. ఓకే. సో, డ్యూ టు సమ్ బిజీ స్కెడ్యూల్ అయినా గాని ఓకేనా? సో, ఆల్ దిస్ స్టఫ్ ఓకే. బట్ ఓకే. అప్‌డేట్ చేస్తాను. రైట్? ఓకే. పర్ఫెక్ట్. అండ్ నేను మెయిన్‌లీ ఫోకసింగ్ ఆన్ ఇంటర్వ్యూ కాన్సెప్ట్స్ అనమాట. సో, దట్స్ వై ఐ మేడ్ దిస్ కాంటెంట్. ఓకే. పర్ఫెక్ట్. సో, ఫస్ట్ ఇంకా వీడియో జస్ట్ జంప్ ఇంటూ దిస్ పర్టిక్యులర్ వీడియో. ఓకే. సో, దీంట్లో వచ్చేసరికి ఏందంటే మనకు 3 రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే మనకు బిజినెస్ సినారియోలో ఓన్లీ జేపెగ్, పీఎన్‌జీ, ఎక్స్ఎల్ఎస్ఎక్స్, సీఎస్‌వి ఫైల్ ఆర్ ఎల్స్ డాక్ డాక్ ఫార్మాట్ ఓకేనా? ఈ అయితే మనకు ఫైల్ టైప్ ఫార్మాట్స్ ఉంటాయో అవి మాత్రమే ఆహ్, అలో చేయాలి. అదర్ దాన్ దీస్ థింగ్ రెస్ట్రిక్ట్ చేయాలి. అంటే లైక్ జిప్ ఫైల్ కానివ్వండి, ఇంకా వగైరా ఏదైతే ఉంటాయో అవన్నీ ఎంపీ4 కానివ్వండి, ఎంపీ3 కానివ్వండి, ఇలాంటి ఏదైతే మనకు ఫైల్ టైప్స్ ఉంటాయో అవన్నీ వచ్చాక రెస్ట్రిక్ట్ చేయాలి. మరి ఏ విధంగా చేయాలన్నది చూద్దాం. ఓకేనా? దట్ ఈస్ ద ఫస్ట్ యాస్పెక్ట్. సెకండ్ వచ్చరికి ఏంటి అనంటే మనకు 5 ఎంబీ ఉంది. ఓకేనా? హౌ వి కెన్ డూ దట్ పర్టిక్యులర్ థింగ్. ఓకేనా? దాన్ని మనం ఎలా రెస్ట్రిక్ట్ చేయాలి యాక్చువల్లీ. ఓకేనా? నా బిజినెస్ సినారియోలో ఓన్లీ 5 ఎంబీ మాత్రమే నేను ఉండాలి నాకు. ఓకేనా? 5 ఎంబీ మాత్రమే నేను అలౌ చేయాలి. మోర్ థాన్ 5 ఎంబీ ఉంటే నేను ఎలా చేయాలి? ఏంటి? ఓకేనా? అదొక వే. ఓకే. అండ్ ఇంకోటొచ్చరికి ఏంటంటే నాకు 5 అటాచ్‌మెంట్స్ కన్నా ఎక్కువ అటాచ్‌మెంట్స్ ఉంటే ఎర్రర్ రావాలి నాకు. సో, ఈ విధంగా చేయాలి. ఓకేనా? సో, దీస్ ఆర్ ది 3 రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో, ఇది యూజువల్లీ మనకు బిజినెస్ సినారియోస్‌లో వస్తా ఉంటాయి. సో, ఏ విధంగా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే. రైట్. సో, ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అనంటే ఇదొక చిన్నగా అటాచ్ కాంటెంట్ మనకు తెలిసిందే ఇది. ఒక కంట్రోల్ అది. ఓకేనా? ఆ కంట్రోల్‌లో ఏం రాయలేదు ఇన్‌ఫాక్ట్ ఓకేనా? ఒక్కసారి మనం ఎనీహౌ యాహ్! కొంచెం ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినట్టయితే సింపుల్ వి నో దిస్ వన్ రైట్. ఏది అటాచ్ కాంటెంట్ అన్నది. ఓకేనా? ఇక్కడ సింపుల్‌గా మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సరిపోతుంది. ఓకే. ఇందులో యాక్షన్స్ లాంటిది ఏం లేదు యాక్చువల్లీ. ఓకేనా? ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఓకే. సింప్లీ ఓటీపీ దట్స్ ఇట్. సింపుల్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసాం. దట్స్ ఇట్. ఓకే. అదే ఇక్కడ మనం చూస్తున్నాం. ఓకే. రైట్. ఒక్కసారి మనం ఏం చేద్దాం అనంటే హ్మ్. సంథింగ్ ఏదో పీఎన్‌జీ ఫైల్ యాక్సెప్ట్ చేద్దాం. ఓకే. సో, పీఎన్‌జీ ఫైల్ యాక్సెస్ చేసేటప్పుడు ఇక్కడ ఏంటి అనంటే ప్లీజ్ అప్‌లోడ్ సీఎస్‌వి, పీడీఎఫ్, ఎస్ఎల్ఎస్ఎక్స్ ఇవి మాత్రమే ఉన్నాయన్నమాట. మనకు పీఎన్‌జీ లేదు. ఓకేనా? సో, పీఎన్‌జీ లేదు కదా! ఒకసారి మనం అటాచ్ చేద్దాం ఏమంటుందో. సో, అటాచ్ చేసే కొద్దీ ఇప్పుడు నాకు ఎర్రర్ వస్తుంది. ప్లీజ్ సెలెక్ట్ ఏ వాలిడ్ ఫైల్ అన్నది. ఓకేనా? అండ్ ఇక్కడ నాకు 5 ఎంబీ ఉంది. సో, అది కూడా చూద్దాం ఒకసారి. ఓకేనా? ఏ విధంగా చేయొచ్చు ఏంటి సో అండ్ సో అన్నట్టు. అండ్ చూద్దాం 5 ఎంబీ ఏ విధంగా ఉంటుంది. సంథింగ్ ఏదో ఇలా ఇది ఉంది. ఓకేనా? ఇక్కడ చూడండి. ఓకేనా? షుడ్ నాట్ ఎక్సీడ్ 5 ఎంబీ అని ఉంది. ఓకేనా? సో, దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎర్రర్ హ్యాండ్లింగ్. ఓకేనా? మరి ఏ విధంగా చేయవచ్చు అనేది చూద్దాం. ఓకే. పర్ఫెక్ట్. సో, దీనికి ఈ ఏదైతే ఇప్పుడు మనం కస్టమైజేషన్ చేస్తున్నామో దానికి బ్యాక్‌గ్రౌండ్‌గా యూఐ ఉంటుంది.
ఫ్లో యాక్షన్ ఉంటుంది. అండ్ రెస్పాన్సిబుల్ యాక్టివిటీ కూడా ఉంటుంది. మరి బ్యాక్‌గ్రౌండ్‌లో ఏం రన్ అవుతుంది, ఏంటి అన్నది ఫస్ట్ చూద్దాం. ఓకే. ఒకసారి లైవ్ యూఐ పెర్ఫార్మ్ చేసి వన్స్ వి క్లిక్ ఆన్ దిస్ కాల్డ్ బ్రౌజ్ అటాచ్‌మెంట్స్ ఉంది కదా! డైనమిక్ లోడ్. ఈ డైనమిక్ లోడ్ ఎక్కడ ఇన్వోక్ అయింది? ఈ సెక్షన్‌లో ఇన్వోక్ అయింది. ఒక్కసారి ఇది ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇది ఓపెన్ చేసేసరికి మనకొచ్చేసరికి ఏంటి అనంటే ఈ విధంగా మనకుంది. దిస్ ఈస్ నథింగ్ బట్ ఫైనల్. తెలుసు కదా! ఫైనల్‌ని మనం వి కాంట్ డూ ఎనీథింగ్. ఓకేనా? సింప్లీ మనం ఏం చేయొచ్చు ఇంకా దాన్ని మనం సేవ్ యాస్ కొట్టుకొని మనం ఏది వి నీడ్ టు చేంజ్ ది ఇది నేమింగ్ కన్వెన్షన్. అప్పటి వరకు మనం ఏం చేయలేం. రైట్. సో, ఇక ఫైనల్ ఉంది కూడా మనం ఏం చేయలేం. సో, చూద్దాం ఒకసారి ఈ దీంట్లో ఏమి ఇన్వోక్ అయింది ఏంటి అని. సింపుల్‌గా మనకొచ్చేసరికి ఏంటంటే పీజీ అటాచ్ ఫైల్ డీడీ లిస్ట్ అని ఇలా ఉంది. దీన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఇది ఓపెన్ చేస్తే ఇది పీజీ ఉంది. ఇది కూడా ఫైనల్ ఉంది. ఓకేనా? మరి ఇది ఫైనల్ ఉంది గదా! మరి దీన్ని గూడా మనం ఏం చేయలేం. ఓకేనా? దీన్ని ఒకసారి రిఫరెన్స్ చూద్దాం. ఓకేనా? ఇలా రిఫరెన్స్ ఇలా చేసేసరికి మనకొచ్చేసరికి ఏంటి అనంటే వి ఫైండ్ వన్ థింగ్ కాల్డ్ సేమ్ ఇలానే పీజీ అటాచ్ ఫైల్ డీడీ లిస్ట్ ఉంది గదా! మనకొచ్చేసరికి ఏంటి అనంటే వి విల్ బి హావింగ్ పీవై అటాచ్ ఫైల్ డీడీ లిస్ట్ ఫైల్. ఓకేనా? ఇది ఎక్కడ ఇన్వోక్ అయింది అనంటే రిఫరెన్స్‌లో మళ్ళీ దీంట్లో ఇన్వోక్ అయింది. దీంతో మనం ఓపెన్ చేసింది పీసీ. ఓకే. సో, ఇది మనకు ఫైనల్‌లో ఉంది. ఇది అవైలబుల్‌లో ఉంది. సో, దీన్ని ఇంకా మనం ఏమైనా చేయొచ్చు. ఇదే కదా! ఇక్కడ నాకు ఇన్వోక్ అయింది. ఇదే కదా! ఇప్పుడు నాకు ఇక్కడ ఎంబెడ్ అయింది. అంతే కదా! ఇదే నాకు ఎంబెడ్ అయింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఎంబెడ్ ఇక్కడే అయింది. నాకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఎంబెడ్ సెక్షన్ అని. ఓకేనా? సో, దీన్ని మనం చేయొచ్చు. దీన్ని అల్టిమేట్‌గా వి కెన్ యూ నో కస్టమైజ్ చేసుకోవచ్చు. ఎందుకనంటే మనకది అవైలబుల్‌లో ఉంది. ఓకే. పర్ఫెక్ట్. ఇది పీవై అటాచ్ ఫైల్ డీటెయిల్స్. దట్స్ ఇట్. ఓకేనా? అది సంగతి. సో, ఇక్కడ మనకు క్లిప్‌బోర్డ్ పేజ్‌లో దీంట్లో మనకు సేవ్ అవుతుంది. చూడండి ఒకసారి డ్రాగ్ డ్రాప్ ఫైల్ అప్‌లోడ్. ఓకేనా? సో, ఇదంతా మీరు చూడండి. నేను మీకు యాక్టివిటీ చెప్పేటప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది ఎక్కడ సేవ్ అవుతుంది ఏంటి సో అండ్ సో అన్నట్టు. పర్ఫెక్ట్. సో, ఇక్కడ చూద్దాం ఒక్కసారి. దీన్ని మనం ఇప్పుడు ఏం చేసినామనంటే నాకిది అవుపడాలి కదా! ఎక్కడున్నాడు వీడు? హ్మ్. ఇదిగో వీడు అవుపడాలి కదా! ప్లీజ్ సో అండ్ సో అన్నది. సో, ఇప్పుడు దాన్ని ఏం చేద్దాం ఒకసారి మళ్ళీ ఆ సెక్షన్‌కి వెళ్దాం మనం. ఓకేనా? ఇప్పుడు ఆ సెక్షన్ ఓపెన్ చేస్తే నాకు అదే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే కస్టమైజ్ చూస్తున్నామో ఇది. దీంట్లో ఏంటి సింపుల్‌గా సీఎస్ఎస్ లాంటిది ఏం వాడలేదు. సింపుల్‌గా ఒక ఫీల్డ్ వాల్యూ తీసేసుకొని దీనికి ప్రెజెంటేషన్‌లో స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ అని పెట్టాను. ఓకే. సో దట్ నాకు ఇప్పుడు గ్రీన్ కలర్ లాంటివి వచ్చిందనమాట. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీకు బిజినెస్ సినారియో ప్రకారం నాకు వేరే కలర్ ఉండాలి అనంటే సీఎస్ఎస్ రాసుకోండి. పర్వాలేదు. ఓకేనా? స్కిన్ రూల్ పెట్టుకోండి. ఇట్స్ అప్ టు యూ అనమాట. సింపుల్‌గా మనకు ట్యూటోరియల్ పర్పస్‌గా ఈజీగా ఉండే విధంగా ఓటీపీస్‌ని లెవరేజ్ చేసుకుంటూ నేను రాసాను. సింప్లీ నేను ఎలాంటి సీఎస్ఎస్ రాయలేదు. రాస్తే మీ ఇష్టం అనమాట. అక్కడ రెడ్ కలర్ రావాలంటే రెడ్ కలర్. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? అది. అండ్ దీనికి సంబంధించింది ఇక్కడ నేను ఎలాంటి కస్టమైజేషన్ చేయలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎంబెడ్ అంటే చేసుకోవాలి అనుకుంటే దెన్ యూ కెన్ డూ ఇట్ అనమాట. నేనైతే ఏం చేయలేదు ఇదంతా. సింపుల్ ఇదొక్కటే ఏసాను. ప్లీజ్ సెలెక్ట్ ఎ వాలిడ్ ఫైల్. ఇంతకు మనం ఒకటి చూసాం కదా! ఒకటి ప్లీజ్ సెలెక్ట్ ఎ వాలిడ్ ఫైల్ అని ఒకటి ఎర్రర్ వచ్చింది. రైట్. సో, దానికి మీకు మళ్ళీ చూపిస్తాను ఎందుకది. సో, ఇక్కడ మనకు ప్లీజ్ సెలెక్ట్ ఎ వాలిడ్ ఫైల్ అని వచ్చింది. ఇది ఏ కలర్ వచ్చింది మనకు? ఇది సంథింగ్ ఏదో గ్రీనో సంథింగ్ ఏదో ఉంది. ఇదొచ్చేసరికి ఏందంటే రెడ్ కలర్ ఉంది. కదా! సో, ఈ రెడ్ కలర్ రావడానికి ఏం చేయాలి? ఇది ఎప్పుడు అవుపడాలి? వాలిడ్ ఉన్నప్పుడు అవుపిస్తుందా? అవుపియట్లేదు. ఓన్లీ నాకు ఎర్రర్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది నాకు కదా! సో, ఏం చేయాలి? ఇప్పుడు మనము ఇది ప్లీజ్ సెలెక్ట్ ఎ వాలిడ్ ఫైల్ మళ్ళీ అగైన్ ఫీల్డ్ వాల్యూ తీసేసుకోండి. ఫీల్డ్ వాల్యూ తీసేసుకొని ఇక ప్రెజెంటేషన్ నాకు రెడ్ కలర్ రావడానికి ఎస్ఎల్ఐ డిస్‌ప్లే అని ఉంటుంది ఒకటి. లేబుల్ ఫార్మాట్. అది ఓటీబీ వాడుకున్నా. అగైన్ ఇక్కడ మీకు రెడ్ కలర్ రావాలి అనంటే సీఎస్ఎస్ వాడుకోండి. ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? రైట్. సో, ఇది ఎప్పుడు అవుపడాలి? నాకు వాలిడ్ ఫైల్ ఉన్నప్పుడు అవుపిస్తుందా? అవుపియట్లేదు కదా! ఓకేనా? నాకు ఎర్రర్ ఉన్నప్పుడు మాత్రమే అవుపడాలి కాబట్టి ఏం చేస్తున్నా హాస్ మెసేజ్ అని ఉంటుంది ఒకటి. సో, ఎప్పుడైతే ఇప్పుడు మనకు ప్రైమరీ పేజ్‌లో నాకు మెసేజ్ నాకొస్తదో అప్పుడొచ్చేసరికి ఏంటంటే నాకు హాస్ మెసేజ్ అనేది ఇది సారీ నాకు మెసేజ్ ఉంటుంది కాబట్టి ఇది నాకు ట్రిగ్గర్ అయితది. అంటే అప్పుడు మాత్రమే నాకు విజిబుల్ ఉంటది. అంటే మెసేజ్ ఉన్నప్పుడు మాత్రమే ట్రిగ్గర్ ఉంటది. సో, ఇది సంగతి. ఇది నాకు యూఐ పర్పస్‌గా. మరి అటాచ్ అని కొట్టిన తర్వాత నాకు ఇదంతా నాకెలా ట్రిగ్గర్ అవుతుంది? ఎలా వస్తున్నాయి ఎర్రర్స్ అన్నది. ఓకే. ఇంత బానే ఉంది. ఎర్రర్ వచ్చినప్పుడు విజిబుల్ చేయరా నాయనా అని చెప్తున్నావు. ఓకే. బానే మరి ఎర్రర్ ఎలా వస్తుంది? సంథింగ్ ఏదో అటాచ్ కొడితేనే గదా! అంటే అటాచ్ కొడితేనే అనంటే సంథింగ్ ఏదో నాకు ఈ అటాచ్ బటన్ వెనక నాకేదో కండిషన్స్ ఉంటాయి. ఏదో యాక్టివిటీ రన్ అవుతుందని మనకు తెలుస్తుంది కదా! దాన్ని ఒకసారి చూద్దాం. ఓకేనా? మరి ఏం యాక్టివిటీ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. రైట్. ఒక్కసారి మనం దీంట్లోకి వెళ్ళొచ్చేద్దాం. సో, హౌఎవర్ ఇది మనకు అటాచ్ కంటెంట్ కొట్టిన తర్వాతే మనకొస్తుంది అనంటే సంథింగ్ ఏదో ఫ్లో యాక్షన్ మనకు అర్థమవుతుంది. రన్ అవ్వాలి ఇంక మనకు. ఓకేనా? పెర్ఫార్మ్ ఉంది గదా!
ఇగో వీడు. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ఫ్లో యాక్షన్. వీడు రెస్పాన్సిబుల్ ఇంక మనకు. ఒకసారి ఇది ఓపెన్ చేద్దాం. ఇదేంటి పీవై అటాచ్ కాంటెంట్. ఓకేనా? వీడు చక్కగా ఇప్పుడు మనకు అవైలబుల్‌లో ఉన్నాడు. ఓకేనా? సింపుల్‌గా అవైలబుల్ ఉన్నాడు కాబట్టి చక్కగా ఇప్పుడు మనం చేసుకోవచ్చు. ఓకే. ఈడు యాక్చువల్లీ నేను దాన్ని కస్టమైజ్ చేశాను. ఓకే. ఇట్స్ అండర్ వర్క్ ఐఫాన్ అనమాట. వర్క్ ఐఫాన్‌లో ఉన్నాడు వీడు. ఓకే. సింపుల్‌గా ఇప్పుడు మనం దీన్ని ఏం చేసుకోవచ్చు అనంటే వి కెన్ కస్టమైజ్. ఏం కస్టమైజ్ చేయాలి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ మనం ఈ ఫ్లో యాక్షన్‌లో ఏమేమి ఉన్నాయో ఫస్ట్ నేర్చుకుందాం అది. సంథింగ్ ఏదో పీజీ ఇన్నిట్ అటాచ్ కంటెంట్ అని ఉంది. సంథింగ్ ఏదో ఈ సెక్షన్ ఏది లోడ్ అవ్వక ముందు సంథింగ్ ఏదో ఒక యాక్టివిటీ చేసేసుకున్నాడు. దాంట్లో అటాచ్ కంటెంట్ ఉన్న సంథింగ్ ఏదో యాక్టివిటీ ఉంటుంది. సెకండ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇదిగో దిస్ ఈజ్ ది పీజీ సేవ్ అటాచ్మెంట్ అన్నది ఓటీబీ యాక్టివిటీ అనమాట విచ్ రెస్పాన్సిబుల్ మనం ఏదైతే మనం అటాచ్మెంట్ సేవ్ చేస్తామో అటాచ్మెంట్స్ అటాచ్ చేస్తామో అది సేవ్ అవ్వాలి కదా పీవీ అటాచ్ కంటెంట్ పైన. సో అటాచ్ అవ్వాలి కాబట్టి మరి ఏ యాక్టివిటీ అన్నది దిస్ ఈజ్ ద యాక్టివిటీ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ బ్యాక్గ్రౌండ్లో దిస్ ఈజ్ ద యాక్టివిటీ విచ్ రెస్పాన్సిబుల్. ఇక మన హిస్టరీ ట్యాబ్లో కూడా అదే చూడొచ్చు అనమాట ర్యాపర్ యాక్టివిటీ టు సేవ్ ద అటాచ్ యాక్టివిటీస్. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ ఒక అటాచ్మెంట్ లేకుంటే ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫైనల్ అటాచ్మెంట్స్ రెస్పాన్సిబుల్ అనమాట. ఓకేనా? సో ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఒకసారి మీరు చూడండి యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ రైట్. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? ఇక్కడ చాలా చక్కగా ప్రీ ట్రాన్సిషన్ పోస్ట్ ట్రాన్సిషన్ కూడా పెట్టినారు. ఓకేనా? ఇక్కడ సేవ్ అని ఎర్రర్ అని సంథింగ్ ఏదో పెట్టినాడు. సో దిస్ ఈస్ ద ఫైనల్ యాక్టివిటీ. మరి దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చా అని అంటే ఎందుకనంటే ఇది ఫైనల్లో ఉంది. సో ఏం చేయాలి అని అంటే మనం కొత్తగా ఒక యాక్టివిటీ క్రియేట్ చేసుకోవాలి. ఓ యాక్టివిటీ క్రియేట్ చేసుకొని మన బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారము మనం అంతా స్టెప్స్ మొత్తం రాసుకున్న తర్వాత ఫైనల్లీ సేవ్ చేయడానికి మనం ఏదైతే అటాచ్ కాంటెంట్ చేస్తున్నామో సేవ్ చేయడానికి ఇదిగో వీడిని మనం అక్కడ సేవ్ చేస్తే సరిపోతుంది. వీడిని అక్కడ కాల్ చేస్తే సరిపోతుంది. ఇంతే. మరి యాక్టివిటీ ఎక్కడ కాల్ అవుతుంది? ఇప్పుడు నాకేమో ఇది దేంట్లో ఎక్కడ ఉన్నాడు వీడు? ఇక్కడేమో పీజీ సేవ్ అటాచ్మెంట్స్ అని నాకు ఇక్కడ సేవ్ అవుతున్నాడు. మనం రాసిన యాక్టివిటీ ఎక్కడ సేవ్ అవ్వాలి? సో అందుకే మనం ఏం చేయాలంటే ఇది అవైలబుల్‌లో ఉన్నాడు కాబట్టి మనం దీన్ని సేవ్ యాస్ ఎక్కడ చేసుకోవాలి? మన క్లాస్ కంటెక్స్‌లో మన రూల్స్ సెట్‌లో చేసుకొని నేనేం చేస్తున్నానంటే సింపుల్‌గా మనం ఏదైతే యాక్టివిటీ రాస్తామో ఆ యాక్టివిటీ ఇక్కడ కాల్ చేస్తే సరిపోతుంది. ఫైనల్లీ ఆ పీజీ అటాచ్ ఏదైతే ఉందో అది మనం మన యాక్టివిటీలో కాల్ చేస్తాం కాబట్టి సింపుల్‌గా మనది రన్ అయితది. వీనిది రన్ అయితది. సో అలా అన్నమాట. ఇప్పుడు చూద్దాం. ఇదే నేను చెప్పేది లాస్ట్‌కి. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఏదున్నా గానీ ఒక సంథింగ్ ఏదో వాలిడ్ వచ్చింది. ఓకేనా? ఇది తీసేస్తాం. తీసేసి మళ్ళీ మనం ఫ్రెష్‌గా ఇంకొకటి ఫైల్ అప్‌లోడ్ చేస్తాం గదా! అది వాలిడ్ ఉండాల. కదా! అది వాలిడ్ అయితది. సో వాలిడ్ ఉన్నా గానీ నాకు మెసేజ్ పోవాలి గదా మరి. అంతే గదా! మెసేజ్ పోవాలి. సో ఆ మెసేజ్ ఎళ్ళడానికి ఏంటి అనంటే ప్రతిసారి ప్రతి హిట్‌కి మనం వెళ్ళాలి అనంటే మనం ఏం చేయాలి అనంటే ఫస్ట్ మనం పేజ్ క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ ఎవ్రీ హిట్‌కి, ఫస్ట్ ఎవ్రీ ఐటరేషన్‌కి. సో దట్ ఇట్ విల్ క్లియర్. మనం ఏదైతే ఈ యాక్టివిటీ ఎంటర్ అయ్యేటప్పుడు ఫస్ట్ క్లియర్ చేస్తది. ఉన్న మొత్తం మంచిగా చక్కగా క్లియర్ చేస్తది. మళ్ళీ ఈడికొస్తది. ఎర్రర్ వచ్చిందనుకో ఎర్రర్ ఉంటదిక్కడ. మళ్ళీ నెక్స్ట్ ఐటరేషన్ వస్తది. ఎర్రర్ ఉంటే తీసేస్తది. మళ్ళీ ఏమైనా ఎర్రర్ ఉంటే మళ్ళీ అట్లనే పెడతది. ఈసారి మళ్ళీ ఏం చేస్తది? మొత్తం క్లియర్ చేసేసి ఈసారి కరెక్ట్‌గా ఫైల్ టైప్ కరెక్ట్‌గా కూడా పాస్ చేసాడనుకో సేవ్ చేస్తది. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్. సో ఇది మనం పేజ్ క్లియర్ చేస్తున్నాం. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఒక ప్రాపర్టీ సెట్ ఏం చేస్తున్నాం అంటే పారామీటర్స్ పాస్ చేయడానికి దట్స్ ఇట్. అంటే ఇప్పుడు మనకు పీవై అటాచ్మెంట్స్ ఉంది. అవి ఎన్నున్నాయి? ఇది పీవై అటాచ్మెంట్ నథింగ్ బట్ వి కెన్ సే పేజీ లిస్ట్ అనమాట. సో ఎన్నున్నాయి పేజీ లిస్ట్‌లో అవి ఎన్నున్నాయి? ఓకేనా? అంటే ఐ మీన్ ఆ పేజీ లిస్ట్‌లు రిజల్ట్స్ ఉంటాయి కదా! ఎన్నున్నాయి? సో అవన్నీ మనం ఎక్కడ అటాచ్మెంట్ కంటెంట్ అనే దానికి మనం పారమ్‌గా పాస్ చేస్తున్నాం. సో దట్ రన్ టైమ్‌లో ఏంటి అనంటే ఇదిగో ఈ పారామీటర్ అటాచ్మెంట్ కాంటెంట్‌కి మనకు వాల్యూ అనేది స్టోర్ అయ్యి ఉంటుంది. ఇది మీ ఇష్టం ఇంగ. ఇది ఈ పారామీటర్స్ బేస్ చేసుకొని ఇంకా మీరు ఏమన్నా చేయాలనుకున్న వేరే ఏమన్నా బిజినెస్ సినారియోస్‌కి, బిజినెస్ నీడ్‌కి చేయాలనుకున్న యూ కెన్ వెరీ వెల్ డూ ఇట్ అనమాట. ఓకే. యాహ్! సో దిస్ ఈస్ ది ప్రాపర్టీ సెట్ దేనికి అనంటే పారామీటర్ సెట్ చేయడానికి. నెక్స్ట్ ఇంతకుముందు చూపెట్టానుగా మీకు డ్రాగ్ డ్రాప్ ఫైల్ ఎక్కడ చూపెట్టానో మీకు ఐడియా ఉంటుంది. నేను చూపెట్టాను ఇంతకుముందు. వీడెక్కడున్నాడు? వీడొక్కసారి ఓపెన్ చేస్తే ఈడున్నాడు కదా! డ్రాగ్ డ్రాప్ ఫైల్. నాకు అల్టిమేట్‌గా దీంట్లో వచ్చేసరికి ఏంటి అంటే ఐయామ్ గెట్టింగ్ దోస్ ఫైల్స్. అంటే నాకు డ్రాగ్ డ్రాప్ ఫైల్ అప్‌లోడ్ కోడ్‌పై లిస్ట్‌లో ఉంటుంది. అవి వచ్చేసరికి ఏందంటే నాకు ఎంబెడ్ ఎంబెడ్ ఐకాన్ డ్రాగ్ డ్రాప్ ఫైల్ అనే దాంట్లో క్లాస్ కాంటెక్స్ట్‌లో ఉంటుంది. ఓకే. చూసాం కదా ఇంతకుముందు మనం. ఆ క్లిప్ బోర్డ్‌లో మనకు స్టోర్ అయితది. మరి రన్ టైమ్‌లో క్లిప్ బోర్డ్ ఓపెన్ చేసినప్పుడు ఇదిగో ఈ విధంగా కాంటెక్స్ట్ మనకు ఓపెన్ అయింది కాబట్టి ఇలా మనం చేసాం. నెక్స్ట్ పీవై అటాచ్మెంట్ పేజ్ అనేది మనకి ఇంతకుముందు చూసాం దీంట్లో.
సో అది దేంట్లో ఉంటుంది? డేటా వర్క్ అటాచ్ ఫైల్‌లో అనే క్లాస్ కాంటెక్స్‌లో ఉంటుంది. సింపుల్. సో ఈ స్టెప్స్‌కి వద్దాం. ఈ స్టెప్స్‌కి ఏంటి ఫస్ట్ మనం దీన్నే కదా లూప్ చేసేది. అంతే కదా! మనం ఎందులో ఎన్నైతే మనకు యూ నో చేస్తా ఉంటామో ఏది ఫైల్స్ అప్‌లోడ్ చేస్తా ఉంటామో దాని రిజల్ట్స్‌ని బట్టి మనం ఏం చేయాలి? ఫస్ట్ లూప్ చేయాలి. మళ్ళీ లూప్ చేసే ముందే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే అంటే ఐ మీన్ లూప్ చేసిన తర్వాత దీంట్లో రావడానికి ముందే మనం వచ్చరికి ఏదో ఒక ప్రీ ట్రాన్సాక్షన్ పెట్టుకోవాలా. ఏం పెట్టుకోవాలా? ఇప్పుడు మన బిజినెస్ సినారియో ఏంటి? ఏమేం ఫైల్స్ అప్‌లోడ్ చేయాలా? ఇదిగో ఇవి. అంతే కదా! ఫర్ దిస్ పర్టిక్యులర్ ట్యూటోరియల్ పర్పస్ నేను ఎంపీ4 కూడా యాక్సెప్ట్ చేశాను. బట్ ఎంపీ4 ఎందుకు యాక్సెప్ట్ చేయడు యాక్చువల్లీ. బిజినెస్ సినారియో జనరల్లీ సీఎస్‌వి, పీడీఎఫ్, ఎక్స్ఎల్ఎస్ఎస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. డాక్స్ ఉంటే డాక్స్. మీ ఇట్స్ అప్ టు యూ. ఓకేనా? నాకు ఇవి మాత్రమే నాకు స్టోర్ అవ్వాలి. ఓకేనా? రైట్. సో ఇవి. ఇఫ్ ఇన్ కేస్ ఇవి ట్రూ ఉంటే ఎగ్జిట్ అయిపోతది. ఎగ్జిట్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఫర్దర్ స్టెప్. ఇది నేను రాసేది ఏంటి అనంటే ప్రాపర్ సెట్ మెసేజ్. ఓకేనా? నాకు ఏది ఎర్రర్ త్రో చేయడానికి ఇవన్నీ. సో ఇవి వాలిడ్ ఉన్నట్టే. వాలిడ్ ఉంటే ఎగ్జిట్ అయిపోవాలి. వాలిడ్ లేదనుకో కంటిన్యూ అయిపోవాలి. కంటిన్యూ అయిపోయి పేజ్ సెట్ చేస్తున్నా. ఓకేనా? ఈ కేటగిరీలో నేను సంథింగ్ ప్లీజ్ కరెక్ట్ ఎర్రర్స్ అనేది నేను కేటగిరీ చూస్తున్నా. ప్రైమరీ పేజ్‌లో నాకు సెట్ చేస్తున్నా. దెన్ లేటర్ ఆన్ ఏ ఒక దానికి ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను డ్రాగ్ డ్రాప్ ఫైల్ రిజల్ట్స్ ఉన్నాయి కదా! ఎన్నున్నాయి అవన్నీ వచ్చరికి ఏంటంటే యాడెడ్ కౌంట్‌కి నేను పారామీటర్‌గా సెట్ చేస్తున్నా. దట్స్ ఇట్. ఓకేనా? సో దట్ ఇప్పుడు ఇవి 2 నాకొచ్చరికి ఏంటి అని నాకు వచ్చి పడతాయి. ఎన్ని అటాచ్‌మెంట్స్ ఉన్నాయి, ఎన్ని పేజెస్ ఉన్నాయి. దాన్ని బట్టి నేనొచ్చరికి ఏంటి అనంటే ఐ కెన్ వాలిడేట్. అంటే ఎన్ని కేటగరీస్ నేను అప్‌లోడ్ చేయొచ్చు అనేది నేను ట్రాన్సాక్షన్‌లో రాసుకోవచ్చు అక్కడ. ఓకేనా? వెన్ కండిషన్ రాసుకోవచ్చు. సో ఈ విధంగా నేను చేసుకుంటున్నా. ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఇంకొక ప్రాపర్టీ సెట్ వచ్చరికి ఏంటి అనంటే ఇంతకుముందు చెప్పాను కదా! గ్రేటర్ థాన్ 2 ఉంటే నాకు కంటిన్యూ అవ్వు. లెస్ థాన్ ఉంటే సేవ్‌కెళ్ళు. అంతే కదా! సో దిస్ ఈస్ మై వాలిడ్ అనమాట. ఫాల్స్ ఉండాలి. ఫాల్స్ ఉంటేనే సేవ్‌కెళ్ళిపోతది. లేదు ఇప్పుడు నాకు ట్రూ కాలేదు అనుకో. అంటే ఇది ఏదేంటి ట్రూ అయిందనుకో. అంటే విచ్ ఈస్ నాట్ ఎ వాలిడ్ సినారియో. దీన్ని మనం రెస్ట్రిక్ట్ చేయాలి కాబట్టి అగైన్ వి ఆర్ సెట్టింగ్ సమ్ సార్ట్ ఆఫ్ ఎర్రర్స్. ప్లీజ్ అప్‌లోడ్ లెస్ థాన్ 2 అటాచ్‌మెంట్స్. సింపుల్ అంతే. వానికో ఎర్రర్. పేజ్ సెట్‌గా. దట్స్ ఇట్. అంతే. హోల్ నాకు ప్రైమరీ పేజ్‌లో నాకు సెట్ అవ్వాలి కాబట్టి. ఇదంతా దాటుకుంటూ లాస్ట్‌కి నాకు సేవ్‌కొస్తది. ఇంతకుముందు చూసాం కదా! ఎక్కడికెళ్ళాలి మనకు? సేవ్‌కెళ్ళాలి. మరి అన్నీ సేవ్ అవ్వాలా? అన్నీ సేవ్ అవ్వకూడదు కదా! ఏది సేవ్ అవ్వాలి? ఏదైతే ఎర్రర్ ఉండదో. సో, అగైన్ మళ్ళీ ఇక్కడ నాకు ప్రీ ట్రాన్సిషన్. ఈ ప్రీ ట్రాన్సిషన్‌లో ఏంటి? హాష్ మెసేజ్. ఇంతకుముందు చూసాంగా విజిబుల్ కండిషన్ అది. అది నాకు ఎక్కడ ఉంది సంథింగ్ ఏదో డ్రాగ్ డ్రాప్ ఫైల్ అప్‌లోడ్ అంటే కోడ్ పెగాలి సంథింగ్ ఆ కాంటెక్స్ట్‌లో నాకొచ్చేసరికి ఏంటంటే హాష్ మెసేజ్ ఉందనుకుందాం. అంటే ఈ హాష్ మెసేజ్ నాకు ఈ పేజ్ పైన నాకు ఏమన్నా హాష్ మెసేజ్ ఏమన్నా మెసేజ్ ఉంటే ఎగ్జిట్ అయిపోయిందా? సేవ్ అవ్వకూడదు. ఫాల్స్ అయింది. కంటిన్యూ. దీంట్లో నాకు ఈ పీజీ సేవ్ అటాచ్‌మెంట్స్ కాల్ చేస్తే సరిపోతది. మరి దీంట్లో పారామ్స్ ఏంటి? అటాచ్ కంటెంట్. అటాచ్ పేజ్. ఏం అటాచ్ ఎక్కడ సేవ్ అవ్వాలి నాకు? ఓటీపీ పేజ్. పీవై అటాచ్‌మెంట్ పేజ్. సో, ఈ పేజ్‌లో నాకు ఈ పలానా ఏదైతే నాకు అటాచ్‌మెంట్స్ ఉంటాయో అవన్నీ నాకు సేవ్ అయితాయి. అంటే ఇదంతా దాటుకుంటూ లాస్ట్ నాకు దీని ద్వారా ఈ యాక్టివిటీ ద్వారా నాకొచ్చేసరికి ఏంటి అనంటే ఐ యామ్ సేవింగ్ దిస్ పర్టిక్యులర్ యాక్టివిటీ. అది సంగతి. ఓకేనా? సో, ఈ అడ్మిన్‌లో ఎక్కడ మనం సేవ్ చేయాలి? ఇదిగో ఇక్కడ మనం సేవ్ చేస్తే సరిపోతది. ఎక్కడ వీడు కాదు. ఇక్కడ మనం సేవ్ చేస్తే సరిపోతది. ఓకేనా? రైట్. సో, ఇదంతా బానే ఉంది. బట్ మనం అటాచ్ కంటెంట్ ఏదైతే ఉందో 5 ఎంబీ అది మనం చూసాం కదా! ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఆహ్, సంథింగ్ ఏదో. ఆ! వీడిగా సారీ. ఎక్కడున్నాడు? హ్మ్. 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 సంథింగ్ ఏదో ఇట్లా పెడుతున్నా. ఓకేనా? యాహ్! సో, విచ్ ఈస్ ఎక్సీడెడ్. 5 ఎంబీ కన్నా ఎక్సీడెడ్. మరి దీన్ని చేయాలంటే ఏం చేయాలా? మనక్కడ అలాంటిదేం రాయలేదు. సో, దీనికేంటి అనంటే మనకు ఓటీబీ అప్లికేషన్ సెట్టింగ్స్ ఉంటుంది. ఓకేనా? నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను అది. కస్టమైజ్ చేశాను యాక్చువల్లీ. యాహ్! సో, దిస్ ఈస్ మై ఓటీబీ ఏది ఆహ్, పీవై మ్యాక్స్ డ్రాగ్ డ్రాప్ ఫైల్ అటాచ్ సైజ్ ఫైల్ అని ఉంటుందన్నమాట. ఇదొచ్చేసరికి ఏంటి అనంటే ఇది ఎవ్రీథింగ్ ఇన్ ఎంబీస్‌లో ఉంటుంది మనకు. ఓకేనా? ఎంబీస్‌లో ఉంటాయి. ఇక్కడ మొత్తం చూసేది మొత్తం ఎంబీసే అన్నమాట. మనకు మొత్తం 5 లెవెల్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ ఉంటాయని తెలుసు. ప్రొడక్షన్ నుంచి శాండ్ బాక్స్ వరకు. ఓకేనా? రైట్. సో, ఇక్కడ ఏంటంటే ప్రతి ఎన్విరాన్మెంట్‌లో నాకు 1024 ఎంబీ నాకు ఫైల్ అన్నది చేయొచ్చు. అంటే యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ నా బిజినెస్ సినారియో 5 ఎంబీయే కాబట్టి నేనేం చేస్తున్నా దీన్ని సేవ్ యాస్ కొడుతున్నా. సేవ్ యాస్ చేసేసి ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేయొచ్చు అనంటే సింపుల్‌గా నేను ఆల్రెడీ సేవ్ యాస్ చేశానన్నమాట. సేవ్ యాస్ చేశాను. ఇదిగో ఇంటూ అవర్ రూల్ సెట్. దీంట్లో ఏంటి 5 ఎంబీ రాస్తే సరిపోతది. 5, 5, 5 డినోట్ చేస్తే సరిపోతది. అంతే. ఆ రన్ టైమ్‌లో పిక్ చేసుకుంటది. పిక్ చేసుకొని 5 ఎంబీ ఉందా లేదా చెక్ చేస్తది. సో, అందుకే ఇందులో 5 అని ఆహ్, కనబడ్డది కదా! ఓకేనా? ఆ 10 పెడితే 10 వస్తది. ఓకేనా?
సో దిస్ ఈస్ ది ఇక్కడ 5 అని వచ్చింది కదా! అక్కడ 5 అని రాసాం కాబట్టి 5 వస్తది. ఆడ 10 అని రాసినాం అనుకో 10 అని వస్తది. సో దిస్ ఈస్ ద రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే. పెగాల్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ దట్ పార్ట్. సింపుల్లీ మనం ఈ అప్లికేషన్ సెట్టింగ్స్ మనం కాన్ఫిగర్ చేస్తే సరిపోతది. ఓకేనా? సో ఈ విధంగా మనం చాలా బ్యూటిఫుల్ వేలో వి కెన్ కస్టమైజ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఇంకా దీనిపైన ఇంకా మంచి ఎక్స్‌ప్లోర్ చేయండి. మంచి మంచి ఇంకా మీరు దీన్నేమంటారు ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ చేయండి మీరు. ఓకే. అంతా చేసుకుంటూ మీరు చేయండి. డెఫినైట్‌లీ ఇంకా యాక్టివిటీస్ పైన ఇంకా నేను చేస్తూనే ఉంటాను. ఓకేనా? ఏది ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ కానీ, ఇంకా యూనిక్ సినారియోస్ ఇంకా ఇంకా చాలా చేస్తాను. ఓకేనా? యాహ్! సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది కాంప్లెక్స్ సినారియోస్ ఆర్ ఎల్స్ రీసెంట్ యూజర్ స్టోరీస్ అని చెప్పుకోవచ్చు మీరు. ఓకే. సో ఇది సంగతి. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఈ కాంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా? కొంచెం చక్కగా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే కొంతమందికి ఐ మీన్ మరి అంత క్లియర్‌గా అర్థం అవ్వకపోవచ్చు. ఓకేనా? అర్థం అవ్వకుండా దాన్ని కొంచెం ఏం చేయండి, కొంచెం పాజ్ చేసుకుంటూ ఓకేనా? సో, అలా ఏది నాతో పాటు ఫాలో అవ్వుకుంటూ ఇంప్లిమెంట్ చేస్తూ ప్యారలెల్‌గా అలా చేసేయండి. ఓకేనా? సో, స్కిప్ చేసి చూడకండి. ఓకేనా? ఇది నాకొచ్చులే దానిదేముంది అని చేయకండి. ఓకేనా? సో, ఇలాంటి సినారియోస్ మీరు ఇంటర్వ్యూలో చెప్పొచ్చనమాట. ఓకేనా? యాహ్! సో, దిస్ ఈస్ ది టుడేస్ కాంటెంట్ యాక్చువల్లీ. ఓకేనా? సో, థాంక్స్ అండ్ హావ్ ఎ గ్రేట్ డే.